రావణుడికి నిజంగా 10 తలలే ఉన్నాయా? లేక దాని వెనక ఒక గొప్ప పురాణ రహస్యం ఉందా? అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ డెవినల్ లెజెండ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రామాయణంలో రావణుడిని 10 తలలతో ఉన్న రాక్షస రాజుగా చూపిస్తారు. అందుకే అతని దశాననుడు అని పిలుస్తారు. కాని చాలా పురాణాల ప్రకారం రావణుడికి నిజంగా 10 తలలు ఉండేవి కాదు. రావణుడు చాలా గొప్ప పండితుడు. అతను చిన్నప్పటి నుంచే వేదాలు, శాస్త్రాలు, జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి అనేక విద్యలు నేర్చుకున్నాడు. అతను పూర్తిగా తెలుసుకున్నవి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 4+6=10 జ్ఞానాలు. ఈ కారణంగా పురాణాలు అతని జ్ఞానాన్ని సూచించడానికి 10 తలలుగా చిత్రీకరించాయి. కాని మరో రహస్యం కూడా ఉంది. ఆ 10 తలలు మనిషిలో ఉండే 10 దోషాలను కూడా సూచిస్తాయి. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, స్వార్థం, అహంకారం, అసూయ, అధిక ఆశ. ఈ 10 దోషాలు రావణుడి అహంకారాన్ని పెంచాయి. అందుకే అతను చివరికి శ్రీరాముడి చేతిలో ఓడిపోయాడు. అందుకే రావణుడి 10 తలలు అతని శక్తిని కాదు, అతని అహంకారాన్ని సూచిస్తాయి.